Morning children, welcome back to the class, science class 13 and the session number is 10. So we are continuing our lesson number 2, animals and their young ones. Already we have learned that elephant will give baby to a baby elephant calf, lion will give birth to a calf, cat, kitten, hen, chicks, dogs with their puppies. Here in this chapter we have learned now, and we have learned that animals that lay eggs and the birds that lay eggs, and what is the structure of the egg. The egg is having the shell, embryo, and we have learned that albumin is in the white color and it is the food for the baby inside, and it goes number of changes during reproduction. That means when a hen lays the eggs, what happens? The mother hen will sit on the eggs for 21 days, and because of the warmth heat produced, then the baby chick will come out after 21 days. So like this we have learned the lesson. And we also learned that the frog lay number of eggs, and the larva will come out first tadpole. The tadpole will be like a fish, not like a frog. Then after later on it will become an adult fish. Now again we have learned that a fish lay 1000 of eggs in water. Right? Fish 1000 of eggs at a time. And we also learned that whale, WHALE, whale అనేది ఫిష్ కానీ అది ఎగ్స్ పెట్టదు, అది మ్యామల్, బేబీ ఫిష్ బయటికి వస్తుంది. సో ఇన్ దిస్ వే వీ హ్యావ్ లర్న్ అండ్ విల్ కంటిన్యూ ది లెసన్. ఓకే, ఇదంతా రీకాల్. మనం ఏం నేర్చుకున్నామంటే నేను ఇక్కడ షార్ట్ కట్లో చెప్పాను. నౌ వి గో ఇన్ టు ద లెసన్. అదర్ యానిమల్స్ లైక్ స్నేక్, లిజర్డ్స్ అండ్ టర్టిల్స్ లే ఎగ్స్ ఇన్ హోల్స్ ఇన్ ద గ్రౌండ్. సో స్నేక్స్ ఎగ్స్ పెడతాయి, లిజర్డ్స్ ఎగ్స్ పెడతాయి, అండ్ టర్టిల్స్, టార్టాయిస్ అవన్నీ. సో ఎక్కడ పెడతాయి అవి ఎగ్స్? గ్రౌండ్ లోపల హోల్ చేసి పెడతాయి. ద ఎగ్స్ గెట్ వార్మ్ ఫ్రమ్ ద సన్ అండ్ హ్యాచ్ ఇంటూ బేబీస్. సో ఈ ఎగ్స్ ఏంటి? సన్లైట్ వస్తుంది కదా మనకి, హీట్. ఆ హీట్కి ఈ ఎగ్స్ కొన్ని డేస్ తర్వాత బేబీ బయటకు వస్తుంది ఆ ఎగ్స్లో నుండి. మామూలుగా అయితే కోడి గురించి ఏం నేర్చుకున్నాం మనం? ఎగ్ పైన కోడి కూర్చుంటుంది కదా 21 డేస్. కూర్చున్నప్పుడే ఎగ్ వేడైపోతుంది. అలా 21 డేస్ తర్వాత బేబీ బయటకు వస్తుంది, చిక్. బట్ హియర్ స్నేక్, లిజర్డ్ గ్రౌండ్ లోపల పెడుతున్నాయి కదా, సో పైన కూర్చోడానికి ఉండదు కదా. సో గ్రౌండ్ లోపల పెట్టినప్పుడు ఏమవుతుంది? సన్లైట్ గ్రౌండ్ పైన పడుతుంది కదా, ఆటోమేటిక్గా సాయిల్ హీట్ ఎక్కుతుంది కదా. సో ఆ హీట్ వల్ల బేబీ బయటికి వస్తుంది. ఇన్సెక్ట్స్ ఆల్సో లే ఎగ్స్. చిన్న చిన్న పురుగులు కూడా ఎగ్స్ పెడతాయి. లెట్ us look at how the egg of a butterfly changes into an adult. The egg first hatches and a larva comes out of it. So first insect ఏం చేస్తుంది? ఎగ్ ని పెడుతుంది. ఎగ్ లో నుంచి బయటికి ఏమొస్తుంది? లార్వా వస్తుంది. ద లార్వా ఆఫ్ బటర్ఫ్లై ఇస్ కాల్డ్ ఏ క్యాటర్పిల్లర్. క్యాటర్పిల్లర్ తెలుసా అందరికి? టాయ్స్ కొనుక్కునేటప్పుడు క్యాటర్పిల్లర్ కొనుక్కుంటాం కదా మనం, కార్లో వెనకాల పెట్టుకుంటామా క్యాటర్పిల్లర్ని? చాలా మంది కార్లో చూసే ఉంటారు. సో బటర్ఫ్లై ఎగ్స్ పెడుతుంది. సో అది బయటకు వచ్చినప్పుడు చిన్న లార్వా, దాన్ని ఏమంటారంటే క్యాటర్పిల్లర్ అంటారు. The larva eats leaves and grows. So here you can see in the picture, this is called as a larva caterpillar. So ఇది ఏం చేస్తుంది? లీవ్స్ ని తింటుంది, తిని పెరుగుతూ ఉంటుంది. The larva of a housefly is called a maggot and the larva of cockroach is called a nymph. కాక్రోచ్ అంటే బొద్దింక తెలుసుగా మన ఇంట్లో. సో అది చిన్న ఎగ్ బొద్దింక పెట్టినప్పుడు అలా నుంచి వచ్చే బేబీని మెగాట్ అంటారు. హౌస్ఫ్లై అంటే ఈగ, ఈగ నుంచి వచ్చేది మెగా అంటారు. కాక్రోచ్ నుంచి వచ్చేదాన్ని నింప్ అంటారు, అంటే బేబీ లార్వా. ఈగ చిన్న ఎగ్ పెడుతుంది, ఎగ్ నుంచి చిన్న బేబీ బయటకు వస్తుంది కదా, దాన్ని మెగాట్ అంటారు. అండ్ అలాగే కాక్రోచ్ పెట్టే ఎగ్ నుంచి వచ్చే బేబీని నింప్ అంటారు. వాటి నేమ్స్ మనం క్యాట్ వల్ల చిన్న పాపను ఏమంటున్నాం? కిటన్ అంటున్నాం కదా. ఇన్ ద సేమ్ వే mosquitoes lay eggs in dirty water. When the eggs hatch you can see them wriggling in the water. So mosquitoes, దోమలు కూడా చాలా ఎగ్స్ పెడతాయి కదా, వాటర్ పైన చూడొచ్చు మనం. Now your life cycle is given here. So first we are going to see the life cycle of a butterfly. Here is a leaf and a stem. Okay. So first what happens? The butterfly is there, no? It will come and it will suck the nectar. It will eat the food. It will lay the egg here. This egg
ఎగ్ పెడుతుంది కదా బటర్ఫ్లై. సో ఈ ఎగ్ నుంచి బేబీ బయటకు వచ్చినప్పుడు ఇది క్యాటర్పిల్లర్. ఓకే, దిస్ ఈజ్ ఎ క్యాటర్పిల్లర్ లార్వా. ఎగ్ నుంచి బయటకు వచ్చింది ఏంటి? లార్వా. దాన్ని క్యాటర్పిల్లర్ అంటారు. ఓకే, సో దీని తర్వాత నుంచి పూపా స్టేజ్. సో ఇది తింటుంది కదా లీవ్స్ని అన్నిటిని. సో దాని తర్వాత అది ద షేప్ చేంజ్ అయిపోతుంది. సో ఇది పూపా చేంజ్. ఓకే, నెక్స్ట్ ఈ పూపాలో నుంచి బటర్ఫ్లై బయటికి వస్తుంది. మళ్ళీ ఇది ఆకులు తీసి ఎగ్గు పెడతారు అలాగా. సో మనం చిన్నప్పుడు ఎలా ఉంటాం? చిన్నపిల్లలు ఫస్ట్ బేబీ ఏం చేస్తుంది? పాలు తాగి పడుకుంటుంది. 5-6 months తర్వాత క్రాలింగ్ పాకుతూ ఉంటారు. తర్వాత మెల్లిగా నడుస్తారు. అలా పెద్దగా అయిపోతాం. అలాగే బేబీ ఎగ్లో నుంచి క్యాటర్పిల్లర్ బయటకు వస్తుంది. దాని నుంచి పూపా స్టేజ్ వస్తుంది. ఇది పూపా స్టేజ్. దాని తర్వాత మళ్ళీ బటర్ఫ్లై అవుతుంది అనమాట. సో డైరెక్ట్గా బటర్ఫ్లై నుంచి బేబీ బటర్ఫ్లై పుట్టదు. ఎగ్ ఉంటుంది. ఎగ్లో నుంచి ఇన్ని స్టేజెస్ దాటిన తర్వాత మళ్ళీ అది బటర్ఫ్లై అవుతుంది. Then it forms a covering and builds a cocoon around itself to form a pupa. Pupa stage లో ఏమవుతుంది? అది లీవ్స్ తింటుంది కదా. సో దాని అన్నిటిని దారంలాగా చుట్టుకుంటుంది ఇలాగా. అందుకే ఇది ఇలా ఉంది పూపా స్టేజ్. అర్థమైందా? ఈ లాగా ఈ క్యాటర్పిల్లర్ చుట్టూరుగా అది తిన్న పిగ్స్ని ఆకులు అవన్నీ తింటుంది కదా. సో ఆ దారంతో తన ఒళ్ళు మొత్తం చుట్టుకుంటుంది. రౌండ్గా తన బాడీ చుట్టూ కలర్ థ్రెడ్స్తో చుట్టేసుకుంటుంది. The pupa shed its skin many times. This is called molting. సో తను ఆ దారాన్ని చాలాసార్లు చుట్టుకుంటుంది. ఈ స్టేజ్ని మౌల్టింగ్ అంటారు. MOULTING, మౌల్టింగ్. Finally the pupa bursts open and a butterfly comes out of it and flies away. సో కొన్ని రోజుల తర్వాత దారం పోగంతా చుట్టుకుంటుంది. అందులో నుంచి బర్స్ట్ అంటే తెంపుకొని బయటికి వచ్చి ఎగిరిపోతుంది బటర్ఫ్లై. అర్థమైందా? బటర్ఫ్లై ముందు పూపా స్టేజ్ లాగా లోపల ఉంటుంది. దాన్నంతా బర్స్ట్ ఓపెన్ చేసుకొని బయటికి వచ్చేది బటర్ఫ్లై. Now next, animals that give birth to babies. Okay, we will continue this one tomorrow. Till now we have finished up to here, no? So the thing is that in the lesson number 1 we have written only 3 question answers. Now today we will write 4th one and 5th one as CW, and the homework will also be the same thing, same as CW we will write. So already we have written water adaptations. The first question we have written on water adaptations. We have written page number 192. First lesson question answer. Water adaptations we have written. Water adaptations is plants growing on mountains and hilly areas we have written. What are the features of desert plant we have written. Now we will write 4th one. How are the conditions in muddy swamps? Name the 3 types of aquatic plants with an example for each. And remaining match the following. Color the cactus and lotus. Multiple choice. I have given you homework and you have done. That's very nice. Now we will go into the first lesson questions. Open your class books, all of you. The answer is like this. Mango tree grows in muddy swamps. Mango tree grows in muddy swamps. The soil is very thick, sticky. Soil is very sticky and clayey. And has a lot of water in it. And has a lot of water in it. This is the condition in the muddy swamps. Okay. Now, how can a mango tree adapt to that condition? Because the tree has roots. The tree has roots that grow out of soil. That grow out of the soil. That grow out of the soil, which are called as breathing roots. Which are called as breathing roots. Which are called as breathing roots.
So once again I am reading one, just have a look. Mangrove tree grows in a muddy swamps. The soil is very sticky and clayey and has a lot of water in it. The trees has roots that grow out of the soil. ఈ ట్రీస్ కి రూట్స్ ఏంటి, సాయిల్ నుంచి బయటకు వస్తున్నాయి కదా, విచ్ ఆర్ కాల్డ్ యాజ్ ద బ్రీతింగ్ రూట్స్. అందుకని వాటిని బ్రీతింగ్ రూట్స్ అంటాం. సో ఈ రూట్స్ వల్ల అవి అక్కడ అడాప్ట్ అవుతున్నాయి. జస్ట్ హ్యావ్ ఏ క్లోజ్ లుక్ ఆఫ్ ద ఆన్సర్. I think it's very clear. Just have a look. Now we write the next question. So when you are writing the question and the answer, you have to read along with the teacher. Then you will be able to learn it perfectly. Answer మీకు ఇప్పుడు చదివేటప్పుడే వచ్చేస్తుంది. 2-3 times చదువుతూ రాసారంటే CW you will be writing and HW also you will be writing. No, క్లాస్ వర్క్లో ఒకసారి రాసి మనం హోంవర్క్లో రాసేసామంటే చదువుతూ మనకి ఈజీ అయిపోతుంది చదవడానికి. Now we write the next question. About the aquatic plants, we are going to write now. Name the 3 types of aquatic plants with an example for each. Name the 3 types of aquatic plants. With an example for each. You copy the question from the textbook, children. Okay? Copy the question from the textbook. Now write the answer. How many name the 3 types of aquatic plants? Aquatic plants are of 3 kinds, right? Floating plants, fixed plants, and underwater plants. Just write like this: aquatic plants. How many types of aquatic plants are there? 3 types. They are floating plants, fixed plants, and underwater plants. These are the 3 types of aquatic plants. Now they are asking an example for each. So floating plant example. Which plant will float? Water hyacinth. Then you write here. Next point. Floating plants. Example. Duckweed. Right? Duckweed. Okay. Now next point. Fixed plant. Fixed plant. Example. Lotus. Only one example I am going to give here. Next, underwater plant. Underwater plants. Example. Pondweed. Pondweed. So these 2 question answers you are going to write ZW one time and also HW one time. Thank you.